ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అయితే నేనైతే సాధ్యమైన కాడికి జగనే రావాలని భగవంతుని మరి ప్రార్థిస్తున్నాను. ఆయనే వస్తాడనే నమ్మకం నాకుంది. అంటే జగన్ పరిపాలనలో మనకి రౌడీ రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు, నిజమేనా? ఏమో అక్కడ ప్రాంతం అయితే మనకు తెలియదు కదా. మరి ఇక్కడ మనం ఇక్కడ తెలంగాణలో ఉంటాం కాబట్టి అక్కడ ఉంటే ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ మరి ఆయన కూడా ఒక నాయకుడిగా ఉండి అలాగ చేయడం కూడా ఆ ధర్మత కాదు, తప్పే అనుకో. కాకపోతే ఆయనే రావాలైతే నా హృదయపూర్వకంగా నేను మరి భగవంతుని నేను పాస్టర్గా చేస్తాను కాబట్టి, జీసస్ క్రైస్ట్ సేవ చేస్తాను కాబట్టి మరి దేవునికి ప్రార్థిస్తున్నా జగనే రావాలని. అంటే ఇప్పుడు షర్మిల కూడా జగన్ కి వ్యతిరేకత అయ్యారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఆ విధంగా చూసుకున్నట్టయితే ఎఫెక్ట్ ఏదైనా పడే ఛాన్స్ ఉందా జగన్ మీద? ఇప్పుడు నాయకులు అన్నప్పుడు, పార్టీ అన్నప్పుడు ఇక సొంత చెల్లె చెల్లి అయినా కానీ ఇది వాళ్ళు మనం అనుకుంటాం సొంత చెల్లి అని, వాళ్ళు అట్లా అనుకోరు. అబ్బో ఇప్పుడు ఇది వచ్చింది ఈ పార్టీలో నేను పోతే బాగుండని షర్మిల అనుకుంటుండొచ్చు. అది చాలా తప్పు. మరి అన్న అక్క చెల్లెలు అన్నప్పుడు మరి వారు తోడుగా ఉండి పనిచేస్తే ఇంకా చాలా మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నామా. అంటే షర్మిల రీసెంట్ గా జరిగిన సభలో క్రైస్తవుల గురించి కూడా మాట్లాడింది, నేను క్రైస్తవుల నుంచి పోరాడుతున్నాను అని చెప్పింది. మరి దాంట్లో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు? ఏమో మరి క్రైస్తవుల కంటే మరి ఏ క్రైస్తవునికి ఇంతవరకు కూడా ఏది చేసిందో చేయలేదో తెలియదు. మనము అంటే ఆమె క్రైస్తవురాలని అందరికీ తెలుసు కాబట్టి మనము మన స్వార్థం గురించి భగవంతుని కూడా మధ్యలో పెట్టడం కూడా చాలా మంచిగా ఉండదని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు వై నాట్ 175 అని అంటున్నాడు జగన్, మరి 175 కి 175 వచ్చే అవకాశం ఉందా? అంతా కొద్దిగా తక్కువ ఎక్కువ తక్కువ రావచ్చు. బరాలు ఆయననే మినిమం వస్తాడని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.